హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అల్గనాయక్ మన యూట్యూబ్ ఛానల్. మీకు మా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం చేసే రెసిపీ వచ్చి చికెన్ బిర్యానీ. కేజీ చికెన్ తీసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. ధనియాల పొడి స్పూను, గరం మసాలా స్పూను, పెరుగు 2 స్పూన్స్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. దాంట్లో ఆయిల్ కూడా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. పలవ దినుసులు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొంచెం మొత్తం వేసుకుని మ్యాగ్నేట్ చేసి కలుపుకుని ఉంచుకోవాలి. చికెన్ బిర్యానీ చేసే గిన్నెలోకి ఇది వేసేసుకొని సమానంగా పరుచుకోవాలి. ఆ గిన్నెలో కొంచెం పుదీనా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలో వాటర్ పోసుకోవాలి. రైస్ ఉడికించడానికి అందులో పలవ దినుసులన్నీ వేసుకోవాలి. జాజి పువ్వు, జాజికాయ, షాజీరా ఆకులు, పలవాకు, బండ పువ్వు అన్నీ వేసుకుని పెసర బాగా మరిగించుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. సాల్ట్ తగినంత, కొంచెం ఎక్కువ వేసుకున్నా వాటర్ తీసేస్తాం కనుక ప్రాబ్లం లేదు. బాగా వేసడం మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మెతుకు అంటుకోకుండా. మూత పెట్టుకుని ఉడికిన తర్వాత అది కలుపుకున్న దాంట్లో అన్నం అయ్యింది కదా, అన్నం చికెన్ ముక్కల మీద వేసుకోవాలి. పలచగా ఒక పొర అన్నం వేసుకుని తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని మీద
కొంచెం పుదీనా కూడా చల్లుకొని మళ్ళీ మిగిలిన రైస్ మళ్ళీ దాని మీద వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కొంచెం చల్లుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆవిరిపోకుండా గట్టిగా మూత పెట్టుకుని దాని మీద ఏదన్నా బరువు పెట్టుకోవాలి. బిర్యానీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.